ఇప్పటిదాకా పేపర్ లీకుల విషయంలో రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి, కేంద్రంలోనూ జరుగుతాయి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచినో ఉంది. మన్మోహన్ సింగ్ టైంలో ఒక చట్టం తెచ్చారు, శిక్ష. కానీ ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పా, డబ్బులు పడేస్తే బెయిల్ వస్తుంది, డబ్బులు పడేస్తే ఆ పైన దర్జాగా తిరగచ్చు, డబ్బులు పడేస్తే కేసులు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఈ దేశంలో జరుగుతున్నటువంటిది అతిపెద్ద దందా. కోచింగ్ సెంటర్లు, విద్యా వ్యవస్థ ఒక మాఫియాగా తయారైంది. చివరికి ర్యాంకర్లను కొనుక్కునే స్థాయికి దిగజారింది. అట్లాగే ర్యాంకులు రప్పించుకోవడానికి పేపర్ లీకులు చేయడం అన్నటువంటిది వాళ్ళ ఎజెండాగా మారింది. తమకి ర్యాంకు రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధపడుతున్నటువంటి విద్యా వ్యవస్థ కారణంగా పేపర్ లీకులు నిరంతరం ప్రతి రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎవరినో ఒకరినో ఇద్దరినో బలిపశువుని చేస్తే ఆ పైన పక్కకి వెళ్ళిపోతే తప్పించి శాశ్వత పరిష్కారం లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమం చేసేవాడికి కూడా శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలికంగా మా అహాన్ని చల్లార్చుకోవడానికి రాజీనామా చేస్తే చాలు అన్నటువంటి రూట్లో అయిపోయింది. బట్ మోడీ అట్లాగా అక్కడతో వదిలిపెట్టట్లేదు. తను తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ప్రతి రాష్ట్రంలో పెడతారు. పర్టికులర్గా దీనికి 3 నెలల లోపు శిక్ష పడాల, అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 10 కోట్ల రూపాయల వరకు జరిమానా. దీని మీద చర్చించడానికంటే కూడా రాజకీయం చేసుకుంటూ బ్రతికేస్తున్నటువంటి విపక్షాల సాక్షిగా బిల్లు మాత్రం మోడీ పట్టుకొచ్చారు.